ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అధికారులు తమ సోదాలను కొనసాగిస్తున్నారు. రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్తులు, సినిమా ప్రముఖులు అనే తేడా లేకుండా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కంపెనీ ట్యాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం అందడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరి డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీతో పాటు కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. గత 5 ఏళ్ల పన్నుల చెల్లింపుపై కంపెనీ యాజమాన్యాన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో సోదాలు కొనసాగుతున్నాయి. సిఆర్పిఎఫ్ బలగాల మధ్య ఈ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఏకకాలంలో 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మరి ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరి ఐటీ అధికారులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అని సమాచారం. ఈ సోదాల వల్ల మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని, తెలంగాణలో ఐటీ సోదాలు ఒక సంచలనాన్ని సృష్టిస్తున్నాయని, ఈ సోదాల వల్ల పన్ను ఎగవేతదారులకు ఒక హెచ్చరిక పంపినట్లు అవుతుందని, ఐటీ అధికారులు తమ పనిని నిష్పక్షపాతంగా చేస్తున్నారు. మరి ఈ సోదాల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సోదాల వల్ల పన్ను ఎగవేతదారులకు ఒక హెచ్చరిక పంపినట్లు అవుతుంది. ఐటీ అధికారులు తమ పనిని నిష్పక్షపాతంగా చేస్తున్నారు. ఈ సోదాల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరిగే అవకాశం ఉందని వారు తెలియజేశారు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆన్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.